నా వాయిస్ వినిపిస్తుందన్నా? Yes, sister. You can carry on. అందరికీ ప్రైజ్ లార్డ్. అన్న చెప్పినట్టు నా పేరు పల్లమాలితో. వాక్యాన్ని చదువుకోబోయే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకున్నాము. మహోన్నతుడా, దేవానికి వందనాలు. మాట్లాడేది మేము కాదు నాయన, మీరేమై ఉన్నారో మీరు మాకు పరిచయం చేసుకొని మాతో మాట్లాడి మీ చిత్త ప్రకారం మేము ఏ విధంగా జీవించాలో మీరు సహాయం చేస్తారని నమ్ముతూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. ఇందులో అన్ని వచనాలని నేను చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. 11 వచనాలు అంటే పౌలు ప్రాస్పెక్టివ్ దేవుని దృష్టిలో, అంటే దేవుణ్ణి పౌలు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాడు, ఇప్పుడున్న ఈ టైంలో మనం ఏ విధంగా అర్థం చేసుకుంటాము అన్నది ఒక నిమిషము మనము ఆలోచించుకుందాము. దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు మన సహోదరుడైన తిమోతియు కొరింథీలోనున్న దేవుని సంగమునకును అకయ అంతటనున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మనము ఇక్కడ చెప్పేటప్పుడు మీరు ఏ చర్చికి వెళ్తున్నారమ్మా అని అంటే పలానా సో అండ్ సో అంకుల్ చర్చికి వెళ్తున్నాము, లేదంటే ఇది దేవుడి సంఘము అని మనం మాట్లాడే అది ఎలా మాట్లాడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రూజ్వెల్ట్ అంకుల్ వాళ్ళ చర్చికి వెళ్తున్నాను అని చెప్పడం కానీ, లేకపోతే ఇంకా సో అండ్ సో కాల్ చర్చిలకి వెళ్తున్నాము, వ్యక్తుల పేర్లు చెప్తున్నాము. ఇక్కడ పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే డినామినేషన్, కొరింథీలోనున్న సంఘానికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే కొరింథీలో ఉన్న సంఘము అని మాట్లాడుతున్నారు, కానీ అందులో ఉన్న వ్యక్తుల గురించి ఒక పేరు తీసి ఈ చర్చికి నేను వెళ్తున్నాను, లేకపోతే దీనికి నేను వెళ్తున్నాను అని చెప్పలేదు. అంటే సంఘము అన్నది వ్యక్తికి సంబంధించింది కాదు, ప్రభువుకి సంబంధించింది. ఎందుకంటే ప్రభు సంఘాన్ని ఆయన రక్తాన్ని ఇచ్చి కొన్నారు కాబట్టి మనం మాట్లాడాల్సినప్పుడు డినామినేషన్ అని చెప్పి ఈ సంఘానికి వెళ్తున్నామని చెప్పటం ద్వారా మనకి మేలు జరుగుతుంది, అండ్ వేరే వాళ్ళకు కూడా, కొత్తగా రక్షించబడిన వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. అలాగే మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఎప్పుడు పౌలు మాట్లాడినా ఒకవేళ వాళ్ళని హెచ్చరించడానికి మాట్లాడినా కూడా పౌలు యొక్క క్యారెక్టర్ లో నుండి ఏంటంటే ఆయన ఎలా మాట్లాడతారంటే, దేవుడి నుండి మీకు కృపా సమాధానం కలుగుతుంది, కొరింథీలో ఉన్న వారులారా మీరు ఇలా చేయకండి, దేవుడికి భయపడుతూ మీరు ఉండండి అని ముందే అంటే బ్లెస్సింగ్ వర్డ్స్ యూజ్ చేస్తాడే గాని ఎప్పుడు కూడా తను అంటే ఇట్లా మీరు ఇట్లున్నారు ఎందుకు, అట్లున్నారు ఎందుకు, అది కాదు కదా అని ఎప్పుడు తన సొంతగా తను ఎప్పుడు ఎవరిని హెచ్చరించినట్టు మనం చూడము. అలాగే అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరినైనా మనం మాట్లాడేటప్పుడు లేకపోతే చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ గైడెన్స్ తోనే మాట్లాడుతున్నామా, లేకపోతే మన సొంత ఇచ్ఛతో ఏదైనా మనం చేసేయాలి అన్న విధంగా వెళ్ళి మాట్లాడుతున్నామా అన్నది మనం ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ త్రియేక దేవుని గురించి ఎంత నీట్ గా అంటే కనికరం చూపు తండ్రి, నిజమే కదా. దేవుడు పాపి ఎడల అంటే పాపంతో పుట్టిన నాకు ఒకవేళ ఆయన కనికరం చూపించి ప్రణాళిక వేయకపోతే, యేసుక్రీస్తు ప్రభువాల ప్రణాళికని కంప్లీట్ చేయకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు అంటే నా బ్రతుకు దినములంతయు ఆయన కంటిన్యూ చేయకపోతే ఈ రోజు రక్షణ అన్నది మనకి లేదు. ఎంత నీట్ గా అంటే తండ్రి అయిన దేవుని గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన ఎంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అలాగే మనము ఆయనని ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతున్నాము అన్నది. అయితే దేవుడు
మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారమైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మిమ్మల్ని ఆదరించుచున్నాడు. యాక్చువల్‌గా పౌలు ఎక్కువగా శ్రమ గురించి మాట్లాడుతూ చాలా స్ట్రెంత్ అండ్ వర్డ్స్ మాట్లాడతారు. కానీ ఈ కాలంలో ఎట్లుందంటే దేవుడు మమ్మల్ని బ్లెస్ చేశాడండి అని ఫిజికల్ థింగ్స్ చెప్తారు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి. మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేయండి అని ఫిజికల్ నీడ్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. కానీ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, శ్రమలో నాకు ఆదరణ పొందుతుంది. ఆదరణ ఎక్కడి నుండో కాదు, యేసుక్రీస్తు అంటే త్రియేక దేవుడి నుండి నాకు దొరుకుతుంది. అయితే ఆ శ్రమ ఎందుకొస్తుంది నాకు? అది నాకు బ్లెస్సింగ్ అండి. అది ఎందుకొస్తుందంటే, ఎవరైతే శ్రమల్లో ఉన్నారో వాళ్ళని నేను ఆదరించటానికి ఆ శ్రమ నాకొస్తుంది గానీ, నేను నష్టపోవడానికి కాదు. పౌలు అర్థం చేసుకుంటున్న విధానం ఏంటంటే, ఒకవేళ అంటే మనం పరలోకం వెళ్ళిన తర్వాత, పౌలు గారు మీకు అంటే బ్లెస్సింగ్ అంటే ఏంటండి అని మనం ఒకవేళ అడిగితే, డెఫినెట్‌గా పౌలు ఏం చెప్తాడంటే, లోపల స్ట్రెంత్ అంటే ఫెయిత్ గురించే మాట్లాడతాడే గాని, అవునండి ఆహ్, బ్లెస్సింగ్ అంటే మేము ఒక పెద్ద కారు కొనుక్కున్నాము. నీడ్స్ ఉండాలి. డెఫినెట్‌గా మనకు నీడ్స్ అవసరమే. నీడ్స్‌కి మించి ఇప్పుడు ఈరోజు నాకు కారొస్తుంది. రేపు నాకు ఇంకొకటి రావాలి. నేను దాని గురించి ప్రేయర్ చేస్తాను. ఈరోజు నాకు ఇల్లొస్తది. రేపు ఇంకొక దాని గురించి నేను ప్రేయర్ చేస్తాను. బ్లెస్సింగ్ అంటే హృదయ అంతరంగంలో ఉండే ఫెయిత్. దేవుణ్ణి నువ్వే విధంగా ఆరాధిస్తున్నావు? ఏ మనసుతో ఆరాధిస్తున్నావు? దేవుడు ఒకవేళ ఈరోజు నా ముందు నిల్చొని, అమ్మా నీవిలాగున్నావు అని చెప్తారే ఈరోజు నాతో, అదే నా బ్లెస్సింగ్. పౌలు దాని గురించే మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను శ్రమల్లో ఉన్నప్పుడు, శ్రమ నాకు ఊరికే రాదు. మనం ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆ ఇబ్బందిలో నువ్వు ఎళ్తున్నప్పుడు దేవుడికి ఎంత సన్నిహితంగా ఎళ్తావో, ఆ సన్నిహితాన్ని, ఆ విశ్వాసాన్ని నీ యొక్క మైండ్ సెట్‌ని దేవుడు పౌలు బ్లెస్సింగ్‌గా చెప్తున్నాడు. అలాగే నేనెట్లయితే యేసుక్రీస్తు ద్వారా ఆదరణ పొందానో, అలాగే మీరు గూడా పొందుతారు. మీకు గూడా ఆదరణ కలుగుతుంది. అంత మాత్రమేనా? ఆ శ్రమలు ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నవి. ఇప్పుడు ఈ ఈ కాలాల్లో అంటే మనకి కొంచెము ఏదైనా కష్టం వచ్చిన ఎంటనే అసలు దేవుడు నాకెందుకిచ్చిండో ఈ కష్టం? వెంటనే క్వెషన్ మార్క్. ఎందుకంటే మనం పిక్ అన్నమాట మనది. 2 మినిట్స్ కాదు. ఇప్పుడు ఇంతకుముందు 2 మినిట్స్ మ్యాగీ అంటే కుక్ అవ్వాలి అన్నది అప్పుడు 2 మినిట్స్ వెయిట్ చేసాం గానీ ఇప్పుడు అట్లా గాదు. ఎట్లంటే 1 మినిట్ కంటే లోపలే వచ్చేస్తే బావుండు అన్న మైండ్ సెట్‌ని ఇది ఎక్కడ దారి తీస్తుందంటే మన స్పిరిచ్యువల్ లైఫ్‌కి దారి తీస్తుంది. అంటే ఇది ఎట్లా చెప్పాలి? యాక్చువల్‌గా వెయిట్ చేయకుండా లేకపోతే ఓపిక లేకుండా పౌలేం చెప్తాడు మనకి మనందరికీ తెలిసిన విషయమే. శ్రమలు ఓపికని మనకిస్తాయి. అవి నిరీక్షణను కలుగజేస్తాయి. అంత మాత్రమే గాదు. అవి ప్రభు కృపాసన యొద్ద దగ్గరికి వెళ్లి, ధైర్యంగా నిలబడి, ఇక్కడ ఈ సాటర్‌ని మనం ఈ భూమి మీద ఉన్న యుగ సంబంధమైన దేవతని ఓడించుటకు మనకి శక్తినిస్తుంది శ్రమ. అండ్ మన స్పిరిచ్యువల్ లైఫ్‌ని పిన్ టు పిన్ మనం చెక్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అయితే మనమేంటి మనం అంటే ఈ లగ్జరియస్ లైఫ్‌కి అలవాటు పడిపోయా. అలాగే బయట చెప్తున్న గాస్పెల్స్ గాని, హ్మ్. మీకు మీకు ఈ ప్రాబ్లమ్ ఉందా? రండి. మేము ఈ విధంగా మీకు ప్రేయర్ చేస్తాము అని చెప్పడం గాని, మంచిదే. మన గురించి ప్రార్థన చేసే వాళ్ళుండాలి. అయితే మన మన దృష్టి ఎప్పుడు ఎవరి మీద ఉండాలంటే, కేవలం ఆయన మీదనే ఉండాలి. క్రీస్తు కేంద్రిత కుటుంబం ఈ యాక్చువల్‌గా ఈ గ్రూప్‌లో నన్ను యుగేంద్ర అన్న యాడ్ చేశారు. ఇది క్రీస్తు కేంద్రిత కుటుంబము అని అది రాసినప్పుడు, అరే! భలే మీనింగ్‌తో పెట్టుకున్నారే వీళ్ళు అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మన మన జీవితంలో యేసుక్రీస్తుని ఎలా చూడాలంటే సెంటర్ పాయింట్‌గా ఆయన పెట్టి, ఆయన దగ్గరికి వెళ్ళే విధంగా ఉండాలే గాని శ్రమొచ్చినప్పుడు ఓపిక లేకుండా. అంటే ఇప్పుడు మనకందరికి ఓపిక లేకుండా ఉంటుంది. దేవుడికి ఈరోజు నేను ప్రార్థన చేస్తే రేపు నైట్‌కే క్లియర్ అయిపోవాలి. అంత క్విక్‌గా ఆలోచిస్తామనమాట మనం. అలాగనుకుంటే మనకు తెలిసిందే. అంటే ఆదాముకి దేవుడు ఎప్పుడు ప్రామిస్ చేసాడు? అది ఎప్పుడు నెరవేర్చబడింది?
అండ్ మోషేని దేవుడు ఎప్పుడు వాడుకుంటానని వాగ్దానం చేశాడు, అది ఎప్పుడు నెరవేర్చబడింది. సో ఎప్పుడైతే మనము ఏదైనా ఒక ఒక ఇష్యూ గుండా మనం వెళ్తున్నప్పుడు ఆహ్, మనస్ఫూర్తిగా ప్రభువా నేను ఈ ఇష్యూ గుండా వెళ్తున్నందుకు నీకు వందనాలు అని చెప్పగలిగామా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కింద పౌలుకి చనిపోతామో, బ్రతుకుతామో అని తెలియని సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు, దాని ముందు పౌలు దాన్నేమని రాసాడంటే, దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకు? ఎందుకు అనంటే, శ్రమల్లో నేను ఆయనకి దగ్గరగా వెళ్తున్నాను. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకును పొందుదుము. పౌలు మెయిన్ థీమ్ ఏంటంటే, వేరే వాళ్ళు రక్షించబడాలి. అందుకు నేను శ్రమ పడడానికి రెడీ. వేరే వాళ్ళు బాగుపడాలి. అందుకు నేను శ్రమ పడడానికి రెడీ. మీరు రక్షించబడతారంటే, నా శరీరం గాని, లేకపోతే నేను గాని ఎంత శ్రమలో గుండా వెళ్ళినా అది నాకిష్టమే. ఈరోజు మనం అలా చెప్తున్నామా? వేరే వాళ్ళ రక్షణ కొరకి, లేదంటే వేరే వాళ్ళు శ్రమల్లో ఉన్నప్పుడు, లేకపోతే వేరే వాళ్ళు రక్షించబడి కొంచెం ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆహ్, ఏది స్పిరిచువాలిటీయో తెలీదు. ఏది స్పిరిచువల్ కాదో తెలీదు. స్పిరిచువల్‌ది అంటే ఆత్మీయమైందేమో ఆత్మీయం కాని దానిలా చూస్తున్నాము. ఆత్మీయమైందేమో దాన్నెలా చూస్తున్నామంటే ఇదొక చాదస్తము. ఇలా ఎందుకు చేయాలి? అంత అవసరమా? అన్నట్టుగా చూస్తున్నాము. అయితే హ్మ్. మనకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. పౌలుకి ఎవ్వరూ చెప్పలేదు. ప్రభువు ఒక్కడే చెప్పాడు. ఏమనంటే, నేను నిన్ను ఎన్నుకున్నాను కాబట్టి నువ్వు నా సంఘం నిమిత్తం పనిచేయాలని పౌలుతో దేవుడు మాట్లాడినప్పటి నుండి, ఆ తర్వాత తన మనసు ఎలాగుంది? అంటే దేవుడు నన్ను రక్షించుకున్న కాడ నుండి, ఒకవేళ నాకు వెంటనే నా పనేంటి అన్నది జనరల్ కాల్ అంటే స్పెసిఫిక్‌గా ఒకవేళ నాకు కాల్ తెలియకపోయినా, జనరల్ కాల్ అంటే, మీరు వెళ్లి సమస్త లోకానికి వెళ్లి సమస్త శిష్యులకి మీరు నా శిష్యులుగా చేయండి అని చెప్పిన కాలు అందరికీ అది. అందరికి మీరు వెళ్లి అందరికి. మన ఆఫీస్‌లో ఉన్న వాళ్ళకి హ్మ్. మన మన అంటే మన క్యారెక్టర్‌ని బట్టి వాళ్ళు మీరు ప్రభువుని నమ్ముకున్నారా అని అడగగలుగుతున్నారా? లేకపోతే నేను ఒకరి గురించి ప్రేయర్ చేస్తూ కన్నీరు విడిచి వాళ్ళకి సువార్త చెప్పాలి ప్రభువా నాకు సహాయం చేయండి అని మనం ప్రాధేయపడగలుగుతున్నామా? నా బ్రతుకు యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా అంటే ఆయన మనం సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆయన క్యారెక్టర్ ఆయన 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 గురించి ఒక మాట రాయబడింది. ఏమనంటే ఆయన తాను కోసం ఎప్పుడూ జీవించలేదు. ఎప్పుడూ జీవించలేదు. ఎప్పుడు ఒకరిని రక్షించటానికి, ఒకరిని బాగు చేయటానికి మాత్రమే జీవించారు. అయితే ఆయన 100% గాడ్ గదండీ! 100% మ్యాన్ గదా! ఆయనకి సాధ్యమవుతుంది. మరి మనకు బాధ్యతలున్నాయి గదా! నేను చెప్తుంది అంటే కంప్లీట్‌గా ఇల్లుని, లేపోతే పిల్లల్ని అందరిని వదిలేసి వేరే వాళ్ళ కోసమే బ్రతకమని నా ఉద్దేశ్యం గాదు గానీ, మన మైండ్‌లో అంటే మనం ఉన్న దాంట్లోనే వేరే వాళ్ళ కొరికి మనం ఏ విధంగా సాక్రిఫైస్ అవ్వగలము, ఎంత శ్రమని మనం తీసుకోగలము, అంటే మనం ఎంత అడ్జస్ట్ అవ్వగలము ప్రభు కోసము, ఎంత స్ట్రాంగ్‌గా ఉండగలము వేరే వాళ్ళ కోసమే అన్నది మనకు మనం చెక్ చేసుకోవాలి. అయితే అది ఎలాంటి నిరీక్షణ కలుగుతుంది మనకి? వేరే వాళ్ళ కోసం మనం వేరే వాళ్ళ హ్యాపీగా ఉంటే నాకేం ఆదరణ కలుగుతుంది? ఫెలోషిప్‌లో ఉన్న బ్యూటీనెస్సే అది. ఒకవేళ వేరే వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ అయిందనుకోండి. నేను వాళ్ళ గురించి ప్రార్థన చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. వాళ్ళకి మేలు జరిగింది. నేను ఆదరణ పొందాలి. నాకు హ్యాపీగా అనిపించాలి. నిజంగా మనకు ఆ విధంగా అనిపిస్తుందా? నిజంగా మనం కన్నీళ్లు విడిచి వేరే వాళ్ళ గురించి మనం నిజంగా ప్రార్థన చేయగలుగుతున్నామా? నిజంగా మనం శ్రమ పొందగలుగుతున్నామా? ఒకవేళ ఆ విధంగా పొందలేకుండా ఉండి, మనకు మనమే నచ్చినట్టుగా ఉంటే మనల్ని మనం టెస్ట్ చేసుకుంటూ ప్రభువుని అడగాలి. ప్రభువా నాకట్టి ఓపికనివ్వండి. నేను వారి కోసము ప్రార్థన చేసే మనసు నాకివ్వండి. ప్రార్థన చేసినప్పుడు మన మనీ ఏమైనా ఖర్చవుతుందా? ఫ్రీ. అండ్ దట్ టూ నువ్వెవరి దగ్గరికెళ్తున్నావు? ఒక అంటే పాపినైన నన్ను, నాకు పాపమే లేని దేవుడు నా కోసం శ్రమ పొందినప్పుడు, నా కోసమే బతికినప్పుడు, ఆయన నా మీద పెట్టిన ఒక ఆజ్ఞ అంటే, నేను పరలోకానికి వెళ్తున్నప్పుడు నాతో పాటు కొంతమంది పరలోకానికి రావాలి అన్న అది మన మనసులో ఉన్నప్పుడు,
మనం శ్రమ పొందటానికి ఇష్టపడతాం. అది పౌలుకు ఉంది కాబట్టి వేరే వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు నేను ఆనందం ఐ మీన్ అంటే వేరే వాళ్ళ సంతోషమే నా సంతోషం అండి. వేరే వాళ్ళ రక్షణనే నాకు ఆదరణ అని మాట్లాడుతా ఉన్నారు. అలాగే ఆ శ్రమలు మనకి ఓపికను కలిగిస్తాయి. అవి అవి స్ట్రాంగ్ గా ఉంటాయి. అలాగే మీరు శ్రమలలో ఎలాగ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మల్ని గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. మన నిరీక్షణ దేని మీద ఉంటదంటే బై ఇన్నర్ గా అంటే పర్సనల్ గా దేవుడిని నిన్నేమంటున్నాడు అన్న దాని మీద కాకుండా ఫిజికల్ గా బయటికి వేరే వాళ్ళు మనల్ని ఏమంటున్నారు అన్న దాని మీద మన నిరీక్షణ ఆధారపడి ఉంటుంది. దాని అర్థం అదా? కాదు, ఎంత మాత్రమూ కాదు. ఎందుకంటే రేపు అంటే ప్రభువు నా హృదయాన్ని చూసి ఆయన ఏం చెప్తున్నాడో అదే ఫైనల్. ఒకవేళ బయట నుండి మనకి ఎక్కువ ప్రశంసలు రావాలని మనం ఇష్టపడుతూ ఉంటాం. అది ఎంత మాత్రానికి అంటే మన స్పిరిచువల్ లైఫ్ కి అది గుడ్ హెల్త్ కాదు యాక్చువల్ గా. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి నేను ఒక బుక్ లో చదివాను. అంటే ఆయన నేమ్ నాకు అంత ఐడియా రావట్లేదు ఇప్పుడు. ప్రభు నన్ను డోర్ మ్యాట్ లాగా వాడుకోండి, అయితే నేను ఎవరికి కనపడొద్దు. ఎలా వస్తుంది ఇదంతా? కొంతమంది ఏమో కుష్ఠరోగులకి కంపల్సరీ అంటే కుష్ఠరోగులకే నేను పని చేయాలి, వీళ్ళ కొరకి నా కాలింగ్ ఉంది, నేను వాళ్ళని కంప్లీట్ గా వాళ్ళ కోసం పని చేయలేకపోతున్నానే అని బాధ. వాళ్ళు సామాన్యమైన వ్యక్తులే, మనము సామాన్యమైన వ్యక్తులమే. వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మాకు అంటే మేము ప్రార్థన చేస్తాం సిస్టర్, మేము ప్రార్థన చేస్తాం. అవునా సిస్టర్? ఓకే అండి. ఇలా అంటే తప్పించుకునే మాటలు చేస్తామే గాని మనం మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాసులమైన మనము సమయం ఇంకా ఉందిలే, ప్రశాంతంగా గడపొచ్చు, ఏముందిలే అని ఈ నిర్లక్ష్యంతో మనం బతుకుతుంటే శాతానేమో సమయం పోనీయాక వాడు సద్వినియోగం చేసుకుంటూ ఎవరిని మృంగుదామని గర్జించే సింహం వల్ల ఎవరిని రక్షించబడిన వారి సహితము గర్జించే సింహం వల్లే వాళ్ళని మృంగుదామని వాడు నిరంతరము పనిచేస్తుంటే శక్తి కలిగిన దేవుడిని మన హృదయంలో పెట్టుకొని ఆయన మనల్ని ఏళ్తూ ఉన్నప్పుడు ఆయన్ని ఫిజికల్ నీడ్స్ కి, ఫిజికల్ థింగ్స్ కి ఫిజికల్ గా ఆలోచిస్తున్నాం. ఈ రోజు ఉదయకాల సమయంలో నేను ఏం చెప్పాలని ఇష్టపడుతున్నానంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన ద్వారా సమస్తము సాధ్యమైతాయి, ఆయన ఏదైనా చేయగలడు. అయితే అది నీకొక్కదానికేనా? మనం ఒక్కరమే ఆలోచించుకోవాలా? వేరే వాళ్ళ జీవితాల్లో మనం అది ఆలోచించాలి. వాళ్ళ జీవితంలో ఛాలెంజ్ తీసుకోవాలి. ఒకరు నిజంగా స్పిరిచువల్ గా ఎదగలేకపోతున్నారు, అది నీకు అర్థమైంది. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పనవసరం లేదు. తమ్ముడు నువ్వు ఈ స్పిరిచువల్ గా నువ్వు కొంచెం డౌన్ ఉన్నావు తమ్ముడు, చూసుకుంటే మేబీ యాక్సెప్ట్ చేయకపోతున్నట్టు నువ్వు కన్నీరు విడిచి ప్రభుకి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన తన హృదయాన్ని మార్చడా? ఖచ్చితంగా మారుస్తారు. సో మనం ఆ విధంగానే అంటే ఆ విధంగా మనము వేరే వాళ్ళ కోసం బ్రతకటానికి మనం ఇష్టపడుతూ ఉన్నప్పుడు దేవుడు మన నీడ్స్ ని తీర్చకుండా ఉండడు. పౌలు ఎప్పుడు కూడా ప్రభువా ఈ రోజు నాకు భోజనం లేదు ఇవ్వండి, లేదంటే రేపు నాకు అది లేదు ఇవ్వండి, లేదంటే నాకు ఇది లేదు ఇవ్వండి అని చెప్పలేదు. మీరు అంటుండొచ్చు ఆయనది స్పెసిఫిక్ కాల్ కాబట్టి, ఆయనకు మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి ఆయన చేశాడు అని. బైబిల్లో మ్యారేజ్ అయిన వ్యక్తులు కూడా నిందారహితులుగా దేవుని కోసము బ్రతికినట్లుగా మనం చూస్తాం, మనకి తెలుసు అది. అలాగే పౌలు చెప్తున్న మాట ఏంటంటే కింద వచనంలో నేను మీకు ఒక విషయం చెప్పాలి డెఫినెట్ గా. అదేంటంటే సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదే కదా, మేము బ్రతుకుడు మనం నమ్మకం లేక ఇండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోతుంది, మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా యందే మేము నమ్మిక ఎంచుకున్నట్లు మరణమగుదుమని నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండేను. ఇప్పుడు వరకు నేను పౌలు గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పాను. అయితే పౌలు కూడా భయం వేసింది.
పౌలుకు కూడా బాధ అయింది. పౌలుకి ఏడుపు వచ్చింది. అన్ని విషయాల్లో పౌలు పీక్ స్టేజ్ లో ఏం లేడు. తన నార్మల్ వ్యక్తే. అయితే అతను ఏ విధంగా దేవుని చూస్తున్నాడంటే, మరణం నుండి మృతులను లేపు దేవుని అందే గాని ఇంకా వేరే ఆప్షన్ లేదు దానికి. మనం ఏం చేస్తామంటే, నాకొక శ్రమ జరిగినప్పుడు, లేదంటే నాకొక ప్రాబ్లం జరిగినప్పుడు ఫస్ట్ నేను ఆలోచిస్తా. ఏమని? దీని నుండి ఎట్లా బయటపడాలి? దీన్ని ఏం చేస్తే బాగుంటదని. ఆ తర్వాత నేను ప్రయత్నం చేస్తా ఉంటా, అది ఫలించదు. దాని తర్వాత వేరే వాళ్ళకి చెప్తా. ఐ మీన్ అంటే నా పైనున్న వాళ్ళకి, వాళ్ళు నాకు ఒక సలహా ఇస్తారు. అది కూడా జరగదు. అప్పుడు సంఘంలో ఉండి నాకు ఇలా జరిగిందండి, ప్రేయర్ చేయండి అని చెప్తాం. ఇక్కడ పౌలు చేసిన విషయం ఏంటంటే, కేవలము దేవుని మీద ఆయన మాత్రమే చేయగలడు, ఇంకెవ్వరూ చేయలేడు, ఆయన్నే చేశాడు కూడా అని తనను తాను అనుకున్నప్పుడు, ఆ మరణం నుండి దేవుడే మమ్మల్ని రక్షించాడు, మా మట్టుకు మేము ఎవరి మీద ఆధారపడలేదు, కేవలం దేవుని మీద ఆధారపడ్డాం. మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, వేరే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు, లేకపోతే మన స్పిరిచువల్ లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, కేవలం మనం దేవుని మీదనే ఆధారపడగలుగుతున్నామా లేదా అన్నది మనము ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనం టెస్ట్ చేసుకోవాల్సిందిగా మనవి. అలాగే ఆయన అట్టి గొప్ప వరం నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందుకును తప్పించను, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వల్ల మీరు కూడా సహాయం చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. పౌలుది ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ముందు వెనక. ఇప్పుడు శ్రమ వచ్చిందా, ఇట్స్ ఓకే. ఇప్పుడు నాకు ఆదరణ కలగలేదా, ఓకే, దేవుడు నాకు రేపు చేస్తాడు. ఈయన మైండ్ సెట్ ఎలా దేవుడు తన్ని, ఆ గిఫ్ట్ ఉంది తనకి. ఎలా చేశాడంటే, ఈ రోజు ఒకవేళ నాకు శ్రమ కలిగింది, నేను బాగుపడలేదు, అయినా సరే ఓకే, ఇది ఉంటుందా, ఉండని, పర్లేదు, నేను దేవుని కోసం ఇంకా దీంట్లో ఎలా వాడబడగలుగుతాను. ఆ ఆలోచన ఎలా ఉంటుంది తనంటే, నేను యేసుక్రీస్తు ప్రభువారు నేను రక్షించబడ్డాను కాబట్టి, లైక్ నన్ను చూసిన వెంటనే పలానా వాళ్ళ కూతురు అని ఎలా చెప్తున్నారో, లైక్ మా డాడీ పేరు, మా మమ్మీ పేరు ఎలా చెప్తున్నారో, నేను నిజంగా తిరిగి జన్మిస్తే మీరు క్రిస్టియన్స్ అని అడగటమే కాకుండా, నీ డిఎన్ఏలో క్రీస్తు గుణ లక్షణాలు ఇప్పటి వరకు ఎన్ని ప్రాక్టీస్ చేశాము. ఒకవేళ దేవుడు ఈ రోజు నన్ను వచ్చి అడిగితే, నా గుణలక్షణము నీ జీవితంలో ఇది డెవలప్ అయ్యి ఉంది, దీన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అని చెప్పగలిగే జీవితం ఉందా మనకి ఈ రోజుకి, ఇప్పటికి, మన పాస్ట్ లైఫ్ లో, మనం రక్షించబడిన కానుండి ఇప్పటి వరకు? దాని అర్థం ఏంటంటే, మనం టెస్ట్ చేసుకుంటున్నప్పుడు, ఇది ఒక రోజు నేను ఇలా చేశాను వాళ్ళకి, లేదు అంటే ఒక రోజు నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేశాను, సో నాకు హెల్పింగ్ నేచర్ ఉంది అనుకోవడం కాదండి. అది కాదు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఆయన ఏ విధంగా అయితే ఆదరిస్తాడో, నీ దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడితే అలా ఆదరణ పొందగలుగుతున్నారా? ఇది కదా అసలైన బ్లెస్సింగ్ అంటే, ఇది కదా శ్రమకున్న బ్యూటీ అంటే. ఒకవేళ నిజంగా వేరే వాళ్ళు ఎవరైనా ఇష్యూస్ లో గుండా వెళ్తున్నప్పుడు, వాళ్ళకి ఫస్ట్ అంటే దేవుడి దగ్గరికి వాళ్ళు వెళ్ళిన తర్వాత, పలానా అన్నకి, లేదంటే పలానాకి, లేదంటే పలానా తమ్ముడికి, చెల్లికి నా ప్రాబ్లం చెప్తే నాకు కొంచెం నెమ్మది కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ గురించి ఎవరికి షేర్ చేయకుండా ప్రార్థన చేస్తారు నా గురించి, అది నాకు దొరికే వరకే ప్రార్థన చేస్తారు అనే నమ్మకంతో మనం జీవిస్తున్నామా ఈరోజు? ఎందుకంటే రహస్యమందు ఉన్న నా తండ్రి దగ్గరికి నేను ఏ విధంగా అయితే ధైర్యంగా వెళ్తున్నానో, అలాగే వేరే వాళ్ళు ఇప్పుడిప్పుడే రక్షించబడుతున్న వాళ్ళు, లేకపోతే తెలియక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, మనం ఒకరినొకరి సపోర్ట్ తీసుకుంటాము ఫెలోషిప్ లో. ఆ ఫెలోషిప్ లో నా దగ్గరికి ఫ్రీగా రాగలుగుతున్నారా ఎవరైనా? ఒకవేళ రాలేకపోతున్నారు, నేను ఎవరిని ఇంకా ఆ విధంగా చేయలేదు అంటే,
నేను నా కోసమే బతికాను ఇప్పటివరకు. నేను నా కోసమే బతికాను. అది మనకి ఇష్టమున్నా లేకపోయినా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, శ్రమ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. శ్రమ నా గుణలక్షణాన్ని ఎక్స్‌పోజ్ చేయటానికి. మీ మీకు నేను ఏవైతే ఇన్‌బిల్డ్ చేశానో అంటే నేను కొన్ని గుణలక్షణాలు నా గుణలక్షణాలు కొన్ని మీకివ్వలేదు. కొన్నున్నాయి. అవేంటివి? ప్రేమ, సంతోషము, సమాధానము. ఈ ఆత్మఫలాల్లో మనము ఈ 9 ఆత్మఫలాల్ని మనము సంఘాని కొరకు సాక్రిఫైస్ చేయటానికి, క్రీస్తుని మనము ప్రతిబింబించటానికి. క్రీస్తుని వారు చూడరు. బైబిల్‌ని వాళ్ళు చూడరు. మనల్నే ఫస్ట్ చూస్తారు. మనల్నే చూస్తారు. ఒకవేళ నేను ఎదుగుతాను బాగా. ఎదిగిన తర్వాత ఇప్పటి వరకి ఫలాలు లేని ఒక వృక్షంలాగా నేను ఎదిగానేమో. ప్రభు నా దగ్గరకొచ్చి నిలబడి అడిగినప్పుడు, లేకపోతే ఆహ్, ఇంకా ఇంకా మన ఉపమానాలు చూస్తాము. ఇంకా ఇంకా ఆహ్, తోటమాలి వచ్చి అంటే తోట యజమాని వచ్చి ఈ చెట్టు ఇంకా ఫలించట్లేదు. ఈ చెట్టుని నరికేయండి అని చెప్పినప్పుడు తోటమాలి బతిమిలాడతాడు ఏమని? అయ్యా! ఒక్క సంవత్సరం పాటు దీనికి సమయమివ్వు. నేనింకా దీనికి ఏరేస్తాను. దీనికింకా నీళ్లు పోస్తాను. దీన్నన్నిటికంటే స్పెషల్‌గా జూస్తాను. ఈరోజు నువ్వు నేను బతికున్నామంటే మనం స్పెషల్. మనం ఫలించినా, ఫలించకపోయినా ఫలించాలి అన్నది దేవుడి ఉద్దేశం. దేవుడి ఉద్దేశం కాబట్టే ఈరోజు ప్రభు మనల్ని ఇంకా బ్రతికున్నారు. మనకు ముందు మన వెనకాల చనిపోయిన వాళ్ళు చాలా మందున్నారు. నువ్వు బ్రతికున్నావంటే దానికి అర్థం ఎవరో తెలుసా? దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఉద్దేశ్యం ఏంటో తెలుసా? నువ్వు సరిచేసుకోవాలని. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు, అలాగే నీతిమంతుడు, అలాగే న్యాయవంతుడు. నువ్వు రక్షించబడ్డావు కాబట్టి నువ్వు అలాగే అంటే స్పిరిచువల్‌లో మరుగుజ్జుతనాన్ని కలిగి ఉంటే దేవుడు ఏమనడు అని కాదు. అది ఎప్పటికీ జరగదు. ఈ రోజున ప్రభు దగ్గరికి వెళ్లి, ప్రభువా నన్ను ఏ పిలుపుతో పిలిచావో ఆ పిలుపుతో నేను లేను. నా తండ్రివి నువ్వన్నప్పుడు, నీ డీఎన్ఏ నాలో లేదు. అయితే నాకు కావాలి. నాకు సహాయం చేస్తావా? నన్ను జ్ఞాపకం చేసుకుంటావా ప్రభువా? అని ఒక్క మాట అడిగితే ఆయన సహాయం చేయడా? పౌలుకి మనకున్న 24 గంటలే. పౌలుకి మనకున్న శ్రమలే ఉన్నాయి. మనకు మించి ఉన్నాయి పౌలుకి. పౌలుకి ఇంకా అంటే ఎక్కువ ఒక సామాన్యమైన వ్యక్తిని అంత ఎక్సలెంట్‌గా, అంత మంచి మైండ్ సెట్‌తో దేవుడు గలగడానికి రీజన్ ఏంటి తెలుసా? ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ దేవుని మాత్రమే కేంద్రంగా తను పెట్టుకున్నాడు గాబట్టి, దేవునిలో నుండి తనను చూసుకున్నాడు గాబట్టి, దేవుడిని మాత్రం అంటే త్రియేక దేవుడిని మాత్రమే ఆయన పిక్చర్‌ని చూస్తూ ఉన్నాడు. మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే, ఎంత ఇన్ఫర్మేషన్ నీకు తెలుసో అంత దేవుడికి నువ్వు లెక్క అప్పజెప్పాలి. ఎంత నువ్వు బైబిల్‌ని చెప్పగలుగుతావో, ఎంత నువ్వు అంటే ఆహ్, ఇన్ఫర్మేషన్ దేవుడు నీకొక మాట నేర్పిస్తున్నాడు అనంటే, నువ్వొక ట్రైనింగ్‌లోకి వెళ్తున్నావు అనంటే, నీ మైండ్ సెట్ లెవెల్స్ పెరగాలి. నువ్వు దానికి లెక్క అప్పచెప్పాలి ఒకరోజు. యాక్సిడెంటల్‌గా దేవుడు నీకు ఏ విషయాన్ని నేర్పించడు. బై మిస్టేక్‌లో నేర్పించనులే అమ్మా. ఇట్స్ ఓకే. నువ్వు పాటించకపోయినా పర్లేదు అని అనడు. ఎందుకంటే ఇట్స్ ఎమర్జెన్సీ మినిస్ట్రీ. నువ్వున్నది ఎటువంటి మినిస్ట్రీలో అంటే, చాలా ఎమర్జెన్సీ మినిస్ట్రీలో ఉన్నావు. కానీ చచ్చిన స్థితిలో మనమే ఉంటే, ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి ఏ విధంగా వర్క్ చేస్తాం మనం? శ్రమ నువ్వే తీసుకోకుండా అతలాకుతలం అయిపోతుంటే హృదయంలో, ఆనందంగా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళకుండా, శ్రమొచ్చిన వాళ్ళకి నీవే విధంగా చెప్తావు? అందుకు కాదా ప్రాస్పరిటీ గాస్పెల్ వచ్చింది? నువ్వు మాట్లాడితే ప్రాస్పరిటీ గాస్పెల్ ఆగిపోతుంది. నువ్వు ప్రభు దగ్గర కూర్చొని, ప్రభా నన్ను ఎందుకని ఈ రోజున నాకీ ఈ నూతనమైన దినాన్నిచ్చావు? నువ్వు నాకు చెప్పు ప్రభువా నీ కోసం బతుకుతాను అని జెన్యూన్‌గా దేవుడిని అడిగితే ఆ రోజుని గురించి దేవుడు మనతో మాట్లాడతాడు. సో, శ్రమ మనకి సంతోషాన్నిస్తుంది. శ్రమ బ్లెస్సింగ్. అది మనకి కష్టాన్ని కాదు అని పౌలు ఆహ్, మనకి తెలియజేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా శ్రమలో ఉన్నప్పుడు ఆనందించండి. ఎలా చెప్పాడు? ప్రిజన్‌లో ఉండి పౌలు చెప్పిన మాట. ఆనందించుడి మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. ఎక్కడి నుండొచ్చింది? అది మన హృదయంలో ఉందా? అది మనం దాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నామా? ఒకవేళ ఆ విధంగా మనం లేనట్టయితే ఆహ్, ప్రభు దగ్గర క్షమాపణ కోరుతూ ప్రభా ఇప్పటి నుండైనా నేను ఏ విధంగా బతకాలో నాతో మాట్లాడవా ప్రభా అని మనల్ని మనం టెస్ట్ చేసుకుంటూ ప్రభువుని అడుగుదామా?
ఒక్క నిమిషం మనకు మనము టెస్ట్ చేసుకుంటూ చిన్నది ప్రవ్వా ఒక ఒక 1 మినిట్ లో దేవుణ్ణి అడుగుదాము. అండ్ మీ పర్సనల్ గా మీకు టైం ఉన్నప్పుడు దేవుని దగ్గర ఒక తెల్ల పేపర్ పెట్టి, ప్రవ్వా నువ్వు గీయవా ఈ గీతని, నువ్వెక్కడ ఎక్కడ ఏం గీస్తే నేను అక్కడ అది సంతోషంగా వెళ్తాను ప్రవ్వా, ఎమర్జెన్సీ మినిస్ట్రీలో ఉన్నా నేను, నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడుగుదామా దేవుని. ఒక్క నిమిషం నేను ప్రేయర్ చేసి మెసేజ్ ని క్లోజ్ చేస్తాను. దేవా నీకు వందనాలు, నువ్వెంత గొప్ప దేవుడు మాకు తెలుసు, అయితే శక్తి లేని వారుగా జీవిస్తున్నందుకు క్షమించమని అడుగుతా ఉన్నా. ప్రతిరోజు నువ్వు నూతనమైన కృపతో మా దగ్గరకు వస్తున్నావు. మేము ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని నువ్వు ఆశపడుతున్నావు. ఫిజికల్ గా కాదు, స్పిరిచువల్ గా ఇన్నర్ స్ట్రెంగ్త్ కావాలని. దేవా అది మాకు లేనందుకు క్షమించమని అడుగుతూ, నీ కొరకు ఏ విధంగా బతకాలో మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడే తండ్రిగా మీరు ఉన్నందుకే నమ్ముతూ స్థుతిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తూ బతిమలాడుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓవర్ టు డైరెక్టర్.